అలా హాయ్ హలో నమస్తే. ఫైనలీ వాట్స్ బ్యాక్ టు అప్? బ్యాక్ విక్టరీస్ ఫర్ మీ. యా పొద్దున ఢిల్లీని గెలిపించేసిన, ఆ, ఇప్పుడు హైదరాబాద్ ని గెలిపించేసిన. సో నైస్, ఐమ్ హ్యాపీ. కీ ఆస్పెక్ట్స్ ఫర్ టుడే. ఫస్ట్ గేమ్ మాట్లాడుకుంటే థింగ్స్ స్టార్టెడ్ రియలీ వెల్ ఫర్ బెంగళూరు. మంచి స్టార్ట్, ఫ్లయింగ్ స్టార్ట్ దొరికింది. కోహ్లీ ఉన్నంతసేపు బాగా ఆడిండు. కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత సాల్ట్ చాలా ఈత సేపు. కొట్టాడు. యా సో ఈతకొచ్చాడు వాడు. సో ఏమంటారు, ఫస్ట్ 10 ఓవర్స్ తర్వాత ఆర్సీబీ స్కోర్ చూస్తే నీకు 200 కొట్టేస్తారు, అనదర్ 200 ఎస్ గేమ్ అనిపించింది. ఎస్. బట్ సో పడిక్కల్ అవుట్ డీసీ అయినాక కూడా కేమ్ బ్యాక్ వెల్. లేదు. నీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, పాటీదార్ అండ్ సాల్ట్ వర్ దేర్ ఇన్ ద మిడిల్. వాళ్ళు బ్యాటింగ్ బ్రేక్ తీసుకోలేదు, స్ట్రాటజీ టైం అవుట్ తీసుకోలేదంట. ఓ ఫోర్త్ ఎంపైర్ కి మిస్కమ్యూనికేషన్ అయిందంట. సో వెన్ పటిదార్ కేమ్ బ్యాక్ టు ద డగ్ అవుట్, అడిగిండంట, ఏమైంది, ఎందుకు తీసుకున్నారు అంటే, మనం ఎక్కడ తీసుకున్నాం, తీసుకోలేదు అన్నారు. సో ఇట్ వాస్ అ బ్లండర్. పెద్ద మిస్కమ్యూనికేషన్ వల్ల నీకు ఆ స్ట్రాటజిక్ టైం అవుట్ కాగానే వికెట్ పడింది. సో ఇట్స్ లేకపోతే మేబీ గెలిచే వాళ్ళేమో, మేబీ ఒక 20-30 రన్స్. సో ఇది వాళ్ళ మొమెంటమ్ ని ఎస్. సో పాటీదార్ అప్పుడే వచ్చిండు కదా ఎండర్. నీకు. గేమ్ లోకి వెళ్ళి ఒక రెస్ట్ లాగా వచ్చుంటే ఏమన్నా హెల్ప్ అయ్యేదేమో. అప్పుడే వచ్చిండు, 4 బాల్ ఆడిండు, 4 బాల్ ఆడిండు, బ్రేక్ వచ్చింది. ఆ, నీకు ఆ వైబ్ లోకి వెళ్ళలేకపోయినాడు. సో దాట్ బ్రోక్ ద మొమెంటమ్. బట్ టిమ్ డేవిడ్ ట్రై టు స్టిక్ ఇట్ టుగెదర్. హీ కుడెంట్. ఎండింగ్ లో డీసీ కన్వర్ట్. కమ్ బ్యాక్ రియలీ వెల్. మంచి లాస్ట్ 5 overs బాగా వేసి థర్డ్ ఫేజ్ ఆఫ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బాల్ రియలీ వెల్. సో గుడ్ ఫేజ్. లాస్ట్ 5 ఓవర్స్ వాళ్ళు కొట్టింది 20 రన్లేనబ్బా. అది చాలా అవును ఫన్నీగా అనిపించింది నాకు. అవును ఆర్సీబీ దే స్టార్టెడ్ విత్ 10 run rate. మిడ్ అవును ఓవర్స్ కి వచ్చేసరికి 15 ఓవర్స్ కి వచ్చేసరికి 9.5 లో ఉన్నారు వికెట్లు అవును పోయినా కానీ. జితేష్ ఆ, శర్మ ఉన్నాడు, ఇంకా రొమారియో షెపర్డ్ ఉన్నాడు. కానీ జితేష్ శర్మ 14 of 20 అసలు ఎక్కడ కొట్టలేకపోయారు వాళ్ళు. yeah. వీళ్ళ కంబ్యాక్ ముఖేష్ కుమార్ వీళ్ళందరూ బాగా వేసారు డీసీకి. ఐ ఎండింగ్ లో థింక్ బాగా. సో దేర్ కమింగ్ టు బౌలింగ్ రియలీ డీసీ, వర్క్ వెల్. డీసీ దగ్గరకు వస్తే ఆర్సీబీ ఇస్ అ గుడ్ బౌలింగ్ యూనిట్. లాస్ట్ ఇయర్ ట్రయల్ అండ్ టెస్టెడ్. ఎట్ ద సేమ్ టైం డీసీ కూడా ఈ సీజన్ మొత్తం కష్టపడుతూ కుంటుతూ నెక్కుతూనే గెలిచినారు. దీస్ థింగ్స్ మ్యాటర్. నువ్వు ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్, షార్ట్ ఫేసెస్ లో ఆడుతూ ఆడుతూ ఉంటే స్ట్రాంగ్ అవుతూ ఉంటావు. నువ్వు ఇప్పుడు చూడు, మిల్లర్ దాకా, స్టబ్స్ దాకా, ఇది 4th గేమ్ సీజన్ లో. ఇంత ఎర్లీగానే 4 times నీ బ్యాటింగ్ టెస్ట్ అయిందంటే, వీళ్ళు ప్లే ఆఫ్స్ లోకి వెళ్తే గెలిచే ప్రాబిలిటీ చాలా పెరిగిపోతుంది. ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఎస్, వీళ్ళ బ్యాటర్స్ అందరూ లాంగ్ టెస్ట్ రన్. అవుతున్నారు. ఇప్పుడు ఇఫ్ అన్లైక్ ఆర్సీబీ, ఇప్పుడు ఆర్సీబీ టెస్ట్ అవ్వలేదు. అందుకని ఈ రోజు వాళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయింది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హెల్ప్ ఇన్ థింగ్స్ లాంగ్ రన్. మ్యాటర్. ప్లే ఎస్. ఆఫ్స్ లోకి వెళ్తే ఇట్లాంటివి హెల్ప్ చేస్తాయి. అండ్ గుడ్ నాక్ ఫ్రమ్ కేఎల్. అదొక మెష్ షాట్ అయి అవుట్ అయిపోయింది, కానీ లేకపోతే మళ్ళీ కాంతారా సెలబ్రేషన్ చూసేటోళ్ళము. వీ వర్ టాకింగ్ రైట్, నేను అన్న చూడు, మిల్లర్ గెలిపిస్తాడు చూడు టువర్డ్స్ ద ఎండ్ అని. సో లాస్ట్ టైం ఆ సింగిల్ తీయలేదు, అది పెట్టుకున్నాడు మైండ్ లో. సో ఈ రోజు దగ్గరుండి కొట్టి గెలిపించిండు. గుడ్ గేమ్, గుడ్ విన్ ఫర్ డీసీ. చిన్న స్వామి కర్ణాటకలో మన కేఎల్ రాహుల్ షైన్ అయ్యారు, విచ్ ఇస్ ఆయన గుడ్. అవుతాడు, గుడ్ ఫర్ విచ్ ఈస్ డీసీ. ఎక్స్పెక్టెడ్. సో దీస్ ఆర్ ఆల్ ది కీ పాయింట్స్ ఫర్ ఫస్ట్ గేమ్. ఫస్ట్ గేమ్. ఇప్పుడు సెకండ్ గేమ్కి వచ్చేద్దాం. సెకండ్ గేమ్ కూడా వీళ్ళు టాస్ ఓడిపోయారు, బ్యాటింగ్ వచ్చారు. ఓకే, థింగ్ స్టార్టెడ్ రియలీ వెల్. గ్రేట్. అభిషేక్ మ్యాసివ్. మంచి ఆయా షేర్ పాటేసుకొని వచ్చినాడు. ఫస్ట్ బాల్, ఫస్ట్ 2-3 balls కొంచెం బాల్స్ వదిలేసినాడు, విచ్ ఇస్ గుడ్. నేర్చుకుంటున్నాడు, ఏ గుట్టొద్దు, అటాక్ చేస్తలేడు, లూజ్ బాల్స్ పిక్ చేసుకున్నాడు. లాంగ్ ఆఫ్ లో 6, లాంగ్ ఆన్ 6 లో మస్త్ అనిపించింది. స్ట్రైక్ రేట్ 260 సంథింగ్ ఎంతో, 59 ఆఫ్ 22 balls. క్రేజీ. కాకపోతే ఇషాన్ లడ్డు పెట్టిండు ఫస్ట్ బాల్. లడ్డు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అభిషేక్ 330 స్ట్రైక్ రేట్ తో కొట్టాడు పవర్ ప్లేలో ఆ 50 ఫ్రమ్ 15 balls.
ఆ తర్వాత హీ ట్రై టు హ్యాంగ్ అరౌండ్, ఎందుకంటే వికెట్లు అవతల ఎండ్ లో పడుతున్నాయి కాబట్టి. బట్ ఐ మీన్ హీ ఎండెడ్ అప్ విత్ అసలు 260 స్ట్రైక్ ఉండే రేట్. కానీ ప్లేయర్ కాదు. ఉండే యా 20 బాల్ 20 బాల్ కొట్టి ఆయన పని వాడు చేస్తాడు. ఇట్స్ నాట్ లైక్ ఐ స్టే నేను ఎండ్ దాకుంటా. నో, ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. ఉంటే ఏం జరుగుతుందో చూడాలని ఉంది నాకు ఒకసారి 20 ఓవర్లు మొత్తం అవుట్ కాకుండా ఉంటే. సో లెట్స్ సీ అది ఎప్పుడు చూస్తామో. ఎప్పుడప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుందో తెలియదు. దేర్ విల్ బి వన్ డే. సో క్లాసన్ 59 నాక్ ఇస్ ట్రిమెండబుల్ అని చెప్తా. బౌలర్స్ ఎవరు అంత పెద్ద కాంట్రిబ్యూట్ చేయలేదు. అంటే చేసినట్టే ఉంది, మళ్ళీ చేయనట్టే ఉంది. వికెట్లు పడుతున్నా కూడా వచ్చే రన్లు ఎక్కడ ఆగట్లేదు. అంటే సరే, ఇది ఒక క్రేజీ ఒక థింగ్ అనిపిస్తుంది నాకు. ఎస్ ఎస్ నాకు ఒక రకంగా ఏమనిపించిందంటే సిఎస్కే చేతులు ఎత్తేసింది చేజ్ లో. దేవర్ నెవర్ ఇన్ ద చేజ్. అంటే నాకు ఎప్పుడు వాళ్ళు థ్రెటనింగ్ గా అనిపించలే చేజ్ చేస్తున్నంతసేపు. నాట్ టుడే. ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం, అంటే వాళ్ళు 184 ఇన్ ద ఎండ్, దే లాస్ బై 10 రన్స్. వాళ్ళు ఎప్పుడు అంతేలే, వాళ్ళు ముందే చేసి గివ్ అప్ చేసేసి ఆ ఎన్ఆర్ఆర్ కాపాడుకుంటారు. నేను ఒక బట్ చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ సిఎస్కే ఒకటి ఏంటి అంటే, సిఎస్కే వైల్ చేసింగ్ 190 ప్లస్, దే నెవర్ చేస్డ్ ఇట్ ఇన్ లాస్ట్ నేను అదే ఎన్ని చెప్పబోతున్నాను. 7 ఇయర్స్, 8 ఇయర్స్ 7-8 ఇయర్స్. 7 ఎస్, 2009. 2018 నుండి ఇప్పటిదాకా చేజ్ చేయలేదు వాళ్ళు 190 ప్లస్. సో విన్ ద వే టు విన్ అగైన్స్ సిఎస్కే 190 ప్లస్ కొట్టండి, గెలుస్తారు. ఏం బట్ లేదబ్బా, దిస్ ఇస్, గో బ్యాక్ టు యువర్ టేబుల్ అండ్ కమ్ అప్ విత్ అంటే ప్లాన్. సంజు చేజ్ చేస్తాడు అనుకున్నా ఆఫ్టర్ ఆ వరల్డ్ కప్ హై నుండి, ఎందుకంటే చేజ్ చేశాడు కాబట్టి 2-3 గేమ్లు వరల్డ్ కప్ లో. బట్ ఈసారి వన్ ఫెయిల్ మ్యాన్ ని అయ్యాడు. నమ్ముకొని నువ్వు కూర్చోలేవు. సిఎస్కే టీం అంతే. ఐ వుడ్ స్టిల్ సే యంగ్స్టర్స్ ని తీసుకున్నారు. యంగ్స్టర్స్ సీజన్ టఫ్ టైం ఇవ్వాలి. నడుస్తుంది. ఇంకొక గేమ్ తర్వాత సీజన్ పోద్ది అనిపిస్తే వదిలేసేయండి, వీళ్ళందరిని వదిలేసి యంగ్స్టర్స్ కి జస్ట్ అట్లీస్ట్ వాళ్ళకి దే విల్ బి ట్రయల్డ్ అండ్ టెస్టెడ్ ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్. సో ఎనీవే, హీరోస్ డబుల్ హెడర్ కి ఇంతే. రేపు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి. సో ఓకే. మన రాజస్థాన్ బుడ్డోళ్ళు వర్సెస్ కేకేఆర్ లూజర్స్. అంటే పాపం ఒక గేమ్ కూడా గెలలేదు. సో యూ కెన్ చూస్ అవును. యువర్ టీమ్ ఫర్ ద ఫస్ట్ గేమ్. రాజస్థాన్. ఓకే అనుకున్నా. ఎనీవే, ఓకే. వాట్ ఎనీ చేంజెస్ సేమ్ సో వెళ్ళాలా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజెస్ వీళ్ళది కూడా. రాజస్థాన్ ఈస్ డూయింగ్ గుడ్ విత్ దేర్ విన్నింగ్ కాంబినేషన్. ఐ వాంట్ దెమ్ టు గో ఫార్వర్డ్ విత్ ఇట్. ఎవరంటే యశస్వి అండ్ వైభవ్ సూర్యవంశీ, దాని తర్వాత ధ్రువ్ జురేల్ 1 డౌన్, వెరీ గుడ్. అండ్ నంబర్ 2లో అక్కడ 2 డౌన్ లో రయాన్ పరాగ్ కొంచెం ఫామ్ పికప్ చేసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది సీజన్ లో, 5 గేమ్స్ అయిపోతున్నాయి. దాని తర్వాత షిమ్రోన్ హెట్మాయర్, దాని తర్వాత డొనోవన్ ఫెరేరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్నోయ్, నాంద్ర బర్గర్, ఆ తర్వాత తుషార్ దేశపాండే. తుషారు అండ్ సందీప్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇంపాక్ట్ సబ్ కింద ఆడతారు, ఆర్ రవి బిష్నోయ్. సో లాస్ట్ టైం సందీప్ శర్మ, ఏంటో తుషార్, యా ప్రటోరియస్ ని వాడారు వియర్డ్ గా. ఎనీవే, సో అది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లే, కానీ అవసరం లేదు. యా ట్రూ, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. సో కేకేఆర్ కి కూడా నో చేంజెస్, గో ఎట్ టిమ్ సైఫర్ట్. ఇట్ విల్ డెఫినెట్లీ వర్కౌట్. కాకపోతే ఆర్డర్ అది చాలా ప్రతి గేమ్ చేంజ్ చేస్తున్నారు. నరేన్కి ఒకటే గేమ్ ఇచ్చినారు, ఇంకో గేమ్ ఇచ్చిన తర్వాత చేంజ్ చేసేది ఉండే ఫ్లాప్ అయ్యింటే. సో ఐ వుడ్ సే రహానే కూడా మళ్ళీ డెత్ బ్యాట్స్మెన్ కాదు, ఫస్ట్ దీంట్లోనే ఆడతాడు. సో సో టిమ్ సైఫర్ట్ ని నరేన్ ని పంపించి దాని తర్వాత ఐ వుడ్ సే నరేన్ లైట్ తీసుకుని, రహానే లైట్ తీసుకుని, రహానే మేబీ ఎండింగ్ ఓవర్స్ ఉంటాయి చూడు, ఫినిషర్ లాగా ఆ రోల్లో ఫుల్ఫిల్ చేసుకుంటూ 1 డౌన్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ రఘువంశీ అండ్ క్యామరూన్ గ్రీన్ వస్తే బాగుంటది. సో టువర్డ్స్ ద ఎండ్ మనకి రోమన్ పవల్ అండ్ అజింక్య రహానే. అజింక్య రహానే ఎందుకంటున్నా అంటే, యూజువల్లీ ఐ అండర్స్టాండ్ పవర్ ప్లేలో ఆడతాడు, పేస్ బాగా ఆడతాడు కాబట్టి నీ డెత్ ఓవర్స్ మెజారిటీలీ పేస్ బౌలర్స్ వేస్తారు కదా. సో దిస్ మైట్ దే కెన్ ట్రై, పోయేదేం లేదు, ఆల్రెడీ ఆల్మోస్ట్ సీజన్ పోయేలాగే ఉంది. సో ఇది ట్రై చేసి చూడొచ్చు. మిగతా వాళ్ళందరూ సేమ్, ఐ డోంట్ గో ఇన్ టు ఎవ్రీ ప్లేయర్ వీళ్ళు అని. వన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఐ వాంట్ వాచ్ ఇస్
వరుణ్ చక్రవర్తి కొంచెం కాన్ఫిడెంట్ ఉంటాడు. లాస్ట్ మ్యాచ్ 2 వికెట్స్ వచ్చినాయి కాబట్టి. వాడు బుడ్డోడికి ఎట్లా ఇస్తాడు? హౌ విల్ ఈ బాల్ టు వైభవ్ సూర్యవంశీ వైభవ్. అని ఉంది. ఐ బిలీవ్ పవర్ ప్లేలో బౌల్ చేపిస్తాడు అని నేను అనుకుంటున్నా, ఆర్ హిమ్ ఆర్ నరేన్. సో నరేన్. అక్కడ ఐఎమ్ గనక ఎక్సైటెడ్ టు వాచ్ నరేన్ అండ్ వరుణ్ వర్సెస్ బుడ్డోళ్ళు సో ఓపెనర్స్. దిస్ ఇస్ వన్ మ్యాచ్అప్. సో పెద్ద డిస్కషన్స్ ఏం లేవు. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ గేమ్. అగైన్ ఆర్ఆర్ ఇస్ ఫేవరెట్స్, బట్ కేకేఆర్ విల్ బి మై టీమ్. నువ్వు తీసుకున్నావు కాబట్టి. కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ గేమ్, నీ వన్ ఆఫ్ యువర్ మోస్ట్ క్యూరియస్ టీమ్ ఫర్ దిస్ సీజన్ పంజాబ్, అండ్ నీకు నచ్చని ఓన్లీ టీమ్ ఇన్ ఐపీఎల్ లక్నో. సో నువ్వు అది తీసుకున్నావు కాబట్టి ఇది నేను తీసుకుంటా. ఐ విల్ టేక్ పంజాబ్. అబ్బా సరేలే, కానీ కానీ తీసుకోండి. ఓకే, సో పంజాబ్ కి కూడా ఏం చేంజెస్ లేవు, బట్ ఒక చిన్న సజెషన్ ఐ వుడ్ సే అయ్యర్ వన్ డౌన్ వస్తే బెటర్ ఉంటుంది. ఎల్ఎస్జి బౌలింగ్ స్లైట్లీ బెటర్. వాళ్ళ బ్యాటింగ్ కన్నా బ్యాటింగ్ కూడా స్ట్రాంగే, కాకపోతే ఆ ముగ్గురు నాలుగు దాటినంత ఎవరు లేరు, ముగ్గురే ఉన్నారు మోస్ట్ డిపెండబుల్. కంపారిటివ్లీ బౌలింగ్ స్లైట్లీ బెటర్. సో అయ్యర్ వచ్చి యాంకర్ ఆడితే అయ్యర్ కెన్ స్విచ్, యాంకర్ ఆడతాడు. సో దాని తర్వాత వెన్ యూ నీడ్ ఫైర్ పవర్, కూపర్ కోహ్లీ వస్తే బెటర్ ఉంటుండొచ్చు అని, దట్స్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ దే కొలాప్స్ దే హ్యావ్ శశాంక్, మార్కస్, వ్యాన్సన్ అండ్ సో ఆన్. సో ఇది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ హర్షదీప్ ఇన్ పవర్ ప్లే, ఎందుకంటే వాళ్ళు ఒక 2 వికెట్లు ఎర్లీగా తీస్తే ఖతం. లక్నోకి డెప్త్ లేదు అక్కడ. దే విల్ బి ఫోర్స్ టు యూజ్ ఇంపాక్ట్ సబ్. ధన్మని ఇప్పుడు యాన్సన్ ఇంకా హర్షదీప్ దన్ అని 2 overs లో 2 wickets 3 wickets పడ్డాయి అనుకో, ఖతం. దే ఆర్ ఫోర్స్ టు యూజ్ ఇంపాక్ట్ సబ్. అక్కడ నీకు ఆవేష్ ఖాన్ కానీ దిగ్వేష్ రాతి కానీ తర్వాత పెట్టుకోనికి ఎవరు ఉండరు. సో దిస్ ఇస్ వాట్ I am excited to watch about. You can go ahead with your LSG. Okay, for me with the LSG, I mean Punjab are favorites అనుకో, but today I had to choose LSG because నువ్వు పంజాబ్ తీసుకున్నావు కాబట్టి. So I'll go with the similar team combo. I think వాళ్ళు they are very unlikely to make any changes, ఎందుకంటే పంత్ కూడా ఫిట్ ఉన్నాడు, అవైలబుల్ అన్నారు. So but only one thing that I am curious about is they should use Mayank Yadav if he is fit. వాడు ఎందుకు ఇంకా గేమ్ టైం రాలేదో నాకు తెలియదు. సో మయాంక్ యాదవ్ ఆడాలనుకుంటున్నా. సో ప్లేయింగ్ 12కి వస్తే మాతకి ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, 1 down రిషబ్ పంత్, దిస్ ఇస్ గుడ్. దాని తర్వాత ఆయుష్ బదోని ఆర్ నికీ పూరన్ 2 down పెట్టుకుని ఆయుష్ బదోనిని నేను 3 down పంపిస్తా. ఇక్కడ అబ్దుల్ సమాద్ పెద్ద ఫామ్ ఏం లేదు, అంత పీకి పొడిచే ప్లేయర్ కూడా ఏం కాదు నువ్వు 10 గేమ్లు ఇవ్వడానికి. సో వాడి ప్లేస్ లో ఒక యంగ్స్టర్ లైక్ ఐ థింక్ దే హ్యావ్ సమ్వన్ లైక్ అక్షత్ రఘువంశీ అని. ఈ రఘువంశులు సూర్యవంశులు బాగా వినిపిస్తున్నాయి ఈ సీజన్ లో. సో ఐ థింక్ ఈ అక్షత్ రఘువంశీకి డెబ్యూ వస్తుంది అనుకుంటున్నా. మధ్యప్రదేశ్ బ్యాటర్ అంట. సో హీ మైట్ స్లాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ అబ్దుల్ సమాద్. అండ్ దెన్ ముకుల్ చౌదరి, లేటెస్ట్ సెన్సేషన్. జార్జ్ లిండా, దాని తర్వాత మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అండ్ నేను ఇంపాక్ట్ సబ్ కింద దిగ్వేష్ రతి, జనాల్లో చేసే అతి, వాడు ఆడుకుంటా. సిగ్నేచర్ స్టార్. సో నాకు 2 ఉన్నాయి. మోసిన్ ఖాన్ మంచిగా వేసిన తర్వాత మళ్ళీ ఛాన్స్ రాలేదు, అండ్ తను కూడా ఇంజురీ. షమీలా అంటే ఫ్లాష్ బ్యాకే ఉంది, సో ఆయన ఛాన్సెస్ ఇస్తుండొచ్చు. ఇంకోటి అర్జున్ టెండూల్కర్ బాగా పోస్ట్ చేస్తున్నారు నెట్ బాలింగ్ ఇది అండ్ ఈస్ బౌలింగ్ దట్ యార్కర్ రియలీ వెల్. లాస్ట్ టైం మ్యాచ్ లో కూడా చెప్పిన హీస్ డ్యూ ఫర్ ద ఫస్ట్ మ్యాచ్. సో దిస్ మైట్ బి ద గేమ్, ట్రై చేయొచ్చు. ఇఫ్ వికెట్ కొంచెం గ్రీన్ అనిపించినా కూడా దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఎనీబడి రావచ్చు. కాకపోతే ఎవరిని కూర్చోబెడతారు అన్నది క్వశ్చన్. వీళ్ళకి పేస్ బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఎక్కువ ఆప్షన్స్ ఉండడం కూడా హెడేకే నీకు, రైట్? సో దట్స్ ఆల్సో డిఫరెంట్ హెడేక్ దే హ్యావ్ టు థింక్ అబౌట్. అండ్ వీళ్ళకి పాపం ఆ జాష్ ఇంగ్లీష్ ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తే ఎవరిని కూర్చోబెట్టాలో తెలీదు.
అండ్ వన్ లాస్ట్ సజెషన్ వుడ్ బి నికీ పీని వన్ డౌన్ పంపిస్తే బెటర్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. సో మేబీ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎనీవే ఎనీవే ఎక్సైటింగ్ మ్యాచెస్. సో ఈ డబుల్ హెడర్ తర్వాత వీటి రివ్యూతో పాటు ఇంకో గేమ్ రివ్యూతో మనం మళ్ళీ చేద్దాం. Until then, bye bye, see you, పీస్ అవుట్ peace out, మన బ్యాట్ బాల్. మన బ్యాట్ బాల్.